ఒకరి హాయంలోనేమో లెక్కర కల్తీ జరుగుతూ ఉంది, ఇంకొకరేమో ప్రజారోగ్యం కోసం వైద్య కళాశాల నిర్మించాలని జగన్ గారు అడుగుతూ ఉన్నారు. మీరు డిఫరెన్స్ ఏం గమనించారు గత ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి? గత ప్రభుత్వంలో లెక్కరు ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారంగా నడిచిందండి. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు టీడీపీ లీడర్లు కూడా లెక్కర్ని స్వీట్ రూపంలో తీసుకొచ్చి ఈ ప్రజలకి అనారోగ్యం కలిగించేటట్లు లెక్కర్ తయారు చేసి సప్లై చేసి తాగించేటట్లు తయారు చేస్తున్నారు. కాబట్టి ఆరోగ్యరీత్యా ఈ లెక్కరు ఇలా తయారు చేసి అమ్మడం వల్ల ప్రజలకి ఎంతో హానికరం జరుగుతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం మానేసి ఒక ఆరోగ్యకరమైన హాస్పిటల్ ఈ నర్సీపట్నం ఏరియాలో వస్తుందంటే దీన్ని గవర్నమెంట్ పరం చేయడం ఎంతవరకు కరెక్టు? ఒక పేద విద్యార్థి వైద్యుడు అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. ఆ ఫ్రీ సీట్ రావాలంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే ఫ్రీ సీట్ సంపాదించగలరు. కావున ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడి నుంచి వెనక్కి తీసుకొని ఈ ప్రైవేటీకరణ అనేది ఆపేసి ప్రభుత్వంలో కలపాలని మా ఉద్దేశం అండి. జగన్ వస్తుంటే ఇంతమంది పోలీసులు ఇన్ని ఆంక్షలు ఎందుకంటారు? జగన్ వస్తూ ఉంటే ఒక సముద్రం అండి, అది ప్రజానాయకుడు. జగన్ అంటే ఎప్పుడు జనంలో ఉండే నాయకుడు కాబట్టి ఆయన వస్తున్నాడంటే ఎక్కడ లేని అభిమానం. అంటే నాకు తెలిసి ఈ దేశంలో ఎవరికి లేనంత జన సంద్రత జన అభిమానం సంపాదించుకున్న ఒకే ఒక్క లీడర్ జగన్మోహన్ రెడ్డి గారండి. మరి జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది, జగన్ నమ్మరు అయిపోయింది జగన్ పైన అంటారేంటి? మరి కూటమి వాళ్ళు అది వాళ్ళ కళ ఎప్పుడూ నిజమవుతాం. రాబోయేది జగనన్న రాజ్యం వైఎస్ఆర్ పార్టీ మళ్ళా 2029లో గద్దెనెక్కబోతుంది. ఇది తథ్యం. ఈ మా కార్యకర్తలు ప్రయాణం ఇచ్చాను సరే మా జగన్ సీఎం చేసుకునే వరకు కూడా వైసీపీని జగన్ అంటారని చంద్రబాబు గారు వాళ్ళ కళ నెరవేరు. ఎప్పుడు భూస్థాపితం వాళ్ళు అవుతారు తప్ప మేము అవ్వండి. మా పార్టీ అవుతాం, మా జగన్ గారు కూడా అవరు. జై జగన్మోహన్ రెడ్డి గారు. సైకో అంటారు, మరి దాని గురించి సైకో అన్న వారే సైకోగా ప్రవర్తిస్తారండి. జగన్ ఒక విజన్ లీడర్. ఆయన మంచి మనసు, పేదవాడిని కూడా ప్రేమించే గుణం అయింది. అది సైకో విజన్ అంటే వాళ్ళే ఆ మాటకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. అసెంబ్లీలో జగన్ని సైకో అనడం గురించి ఏమంటారు? వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకుంటారు కాబట్టి వాళ్ళు సైకో అయిపోయి సైకో అంటారు తప్ప మరో ఉద్దేశం ఏం లేదు. ఇలాంటి మనసున్న నాయకుడు ఎవరు కూడా దేశంలో ఉండరని నా ఉద్దేశం అండి. వాళ్ళు అలా అన్నప్పుడు జనాలు ఏమనుకుంటారు? జనాలు నవ్వుకుంటున్నారు, ఈ సైకో నా కొడుకులు రా బాబు, జగన్ సైకో అంటారు రా బాబు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఎక్కడైనా ఉంటే. ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.